చర్చలు. ప్రపంచంలో ప్రతిసారి యుద్ధం జరుగుతున్నప్పుడు శాంతి చర్చలు జరుగుతాయి. ఇద్దరు అన్నదమ్ముల మధ్య కొట్లాటైతే శాంతి చర్చలు జరుగుతాయి. ఆలుమొగుల మధ్య కయ్యం జరిగితే శాంతి చర్చలు జరుగుతాయి. రెండు పశువులు పోట్లాడుకుంటే శాంతి చర్చలు జరుగుతాయి. రెండు పావురాలు కొట్లాడుకుంటే శాంతి చర్చలు జరుగుతాయి. రెండు పాములు కలబెడుతుంటే శాంతి చర్చలు జరుగుతాయి. ఎవరో శాంతి దూతలు వచ్చి ఎందుకు కొట్లాడుతున్నారు, ఎందుకు చంపుకుంటున్నారు, ఆగండి ఆగండి అని ఆపుతారు. ప్రపంచ చరిత్రలో మహాభారత యుద్ధమైతేమి, ప్రపంచ యుద్ధమైతేమి, ఏ యుద్ధంలోనైనా శాంతి చర్చలు మహత్తరమైన ప్రక్రియ. ఆంధ్రదేశంలో తెలుగుదేశంలో 2 సార్లు శాంతి చర్చలు జరిగాయి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులంతా అరే నక్సలైట్లు చెప్పేది భూమి కావాలంటున్నారు, ధరలు దించాలంటున్నారు, ఆరోగ్యం కావాలంటున్నారు, విద్య కావాలంటున్నారు, శాంతి చర్చలు చేయమని డిమాండ్ పెట్టారు. మళ్లీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు శాంతి చర్చలు చేస్తామని మాటిచ్చారు. శాంతి ఎలా వస్తుంది? ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాల్లో చర్చ అన్నారు. అప్పుడు అనేక మంది శాంతి చర్చలకు వచ్చారు. వీరులు, అమరవీరుల సాక్షిగా తమ తుపాకుల్ని తమ సహచరులకిచ్చి శాంతి కోసం పట్టణానికి వచ్చారు. ప్రజలకిచ్చిన మాట ప్రకారం శాంతిని నెలకొల్పాలనుకున్నారు. 8 నెలలు శాంతిని స్థాపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, హింసా ప్రభుత్వం శాంతికి విలువనీయలేదు. శాంతి చర్చలు ఫెయిల్ అయినవి, విఫలమైనవి. శాంతి చర్చలకు రమ్మని పిలిచి హోం మంత్రి గారు, మీరు శాంతి బాబురము కుతిక బిస్కెతిని ముఖ్యమంత్రి గారు. రమ్మని పిలిచి ఓం మంత్రి గారు, మీరు శాంతి బాబురము కుతిక బిస్కెతిని ముఖ్యమంత్రి గారు. శాంతి పావురం ఆకాశంలో పల్టీలు కొట్టి పాట పాడితే, అన్ని పార్టీల జెండలెగిరినై, ఇనుప బూట్లకు తూట్లు పడ్డాయి. పారిపోయిన పారిపోయిన పల్లెదొరళ్ళు హోం మంత్రి గారు, కన్న ఊరినే చూడవచ్చినారు ముఖ్యమంత్రి గారు. నక్సలైటుల వేటకు వెళ్లిన స్పెషల్ పార్టీ